హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా కమ్మగా నెత్తళ్ళ కర్రీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. దీనికి కావాల్సిన పదార్థాలు తల మరియు తోక అంతా వేస్టేజ్ అంతా కట్ చేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి నెత్తళ్ళు అనమాట ఇవి. దీనిలోనికి ఒక 4 నుంచి 3 వరకు ఆనియన్స్ పీల్ ఆఫ్ చేసి కట్ చేసి ప్రక్కన పెట్టుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ జీలకర్ర, ఒక వెల్లుల్లి రెబ్బని తీసుకున్నాను. నెక్స్ట్ నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అనమాట 7-8 వరకు తీసుకున్నానండి. ఒక గుప్పడంతా కరివేపాకు. ఇవన్నీ కూడా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మాత్రమే, మిర్చి వేయట్లేదండి, ఆనియన్స్ ఒక్కటే వేసి మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి జీలకర్ర, వెల్లుల్లి ఇవి కూడా మంచిగా మిక్స్ చేసుకుంటే మంచి మసాలా ఇది సరిపోతుందండి. ఇంకా మిగిలినవి ఏం అవసరం లేదు. టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడే ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఆయిల్ మరీ హీట్ అవ్వకముందే కొంచెం మనం ముందుగా తీసుకున్నాం కదా కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకోవాలండి. అప్పుడు ఆయిల్కి ఫ్లేవర్ అంతా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి పైకి చెదరకుండా లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసామంటే మాడిపోతుంది, అలాగే టేస్ట్ అంత బాగోదన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. ఈ కర్రీ కుక్ చేయడం చాలా ఈజీయే, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, దీన్ని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఆనియన్ పేస్ట్ అనేది త్వరగా అడుగంటిపోతూ ఉంటుందండి, మాడిపోతుంది. సో కొంచెం బాగా కలుపుతూ ఉండాలన్నమాట. నెత్తళ్ళ కర్రీ అనేది బాలింతలకు కూడా పెడతారండి, వాళ్ళు కూడా తినొచ్చు. పాలు అవి ఎక్కువ పడడానికి పచ్చిగా కూడా పెడతారనమాట. ఇలాంటి సముద్రపు చేపల్లో మంచి కాల్షియం ఉంటుంది, అలాగే విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇలాంటి చిన్న చిన్న చేపలు చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్త్కి చాలా మంచిదండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎముక బలం ఉండడానికి ఇవి నెత్తళ్ళు అనేది ఎక్కువ పెడుతూ ఉంటారనమాట. సో ఇప్పుడు కొంచెం పసుపు అనేది వేసాను. నెక్స్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేస్తాను. ఒక 2-3 స్పూన్స్ వరకు, అంటే మన రుచికి సరిపడినంతగా సాల్ట్ అనేది వేసుకోవాలి. నెత్తళ్ళలో కూడా కలిపి వేయొచ్చు, కానీ నేను ఇలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్, నేను ఈ విధంగా అయితే కుక్ చేస్తున్నాను. ఒక 3-4 స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను. ఘాటు ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక 4-5 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే త్వరగా అయిపోతుందండి మనం కుక్ చేయడం. కొంచెం అంతా ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను అంతే, ఒక 1/2 స్పూన్ అంతే అండి. ఎందుకంటే ఫస్ట్ జీలకర్ర, వెల్లుల్లి అంతా వేసాం కదా, ఆ మసాలా సరిపోతుందండి. కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా మంచిగా కలిపేసుకొని, ఆయిల్ చూసారు కదా ఎలా పైకి వస్తుందో, అలా కలుపుకుంటూ చిన్న ఫ్లేమ్లో పెడితే ఆ విధంగా ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ అనేది సరిపోతుంది అనమాట. అంటే మనకి చేపలను బట్టి, చేపల క్వాంటిటీని బట్టి వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ అవసరం ఉండదండి, త్వరగానే ఇవి కుక్ అయిపోతాయి అన్నమాట. చేపలు అనేది ఎక్కువ టైం ఏం పట్టదు, మనం వేయగానే త్వరగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా పులుసు అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం అనుకోండి ముందు, చక్కగా అవి కుక్ అయిపోవడానికి ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఆ పులుసులో ఈ మెత్తలు అనేది వేసేస్తే త్వరగా కుక్ అయిపోతాయి. ఈ టైంలో మనం మంచిగా తిప్పేసుకోవాలండి.
తర్వాత అయితే మెత్తగా అయిపోయి ఇరిగిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఈ టైంలోనే కలిపేసుకోవాలి. ఎంత మనం వాటర్ అది సరిపోయిందా లేదా అంతా చూసుకొని ఈ టైంలోనే ఉప్పు కారం అంతా అడ్జస్ట్ చేసేసుకోవాలండి. తర్వాత గరిట అనేది పెట్టకూడదు, ఇరిగిపోతాయి అన్నమాట. ఫిష్ చాలా డెలికేట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మంచిగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు అస్సలు గరిట అనేది యూజ్ చేయకూడదు, జస్ట్ కదపాలి అంటే ఈ విధంగా ఇలా కదుపుతూ ఉండాలి అంతే. ఇప్పుడు ఫిష్ కర్రీ గరిట పెట్టకూడదండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే నెత్తల కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఒక 10 to 15 minutes పడుతుంది అంతేనండి. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నాము అంటే ఒక సింపుల్గా ఒక 10 to 15 minutesలో కుక్ చేసేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు కొంచెం మనం కుక్ చేసుకోవాలండి. చాలా టేస్టీ నెత్తళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సర్వ్ కూడా చేసేసాను. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ ముళ్ళులున్నా కూడా భయపడరు, ఈజీగా తినేస్తారు. కాల్షియం ఉంటుంది అవంతా చెప్తే పిల్లలు ఈజీగా తింటారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న చేపల్లో చాలా కాల్షియం, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కదా. సో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇలా సముద్రపు చేపలు అనేది తింటూ ఉండాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ నెత్తళ్ళు పకోడీ కానీ ఫ్రై కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఈజీగా వేసుకోవచ్చండి. మా వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.